వెల్కమ్ టు ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు రాగి చపాతీ మెత్తగా స్మూత్గా పిల్లలు కానీ తినేలాగా చేసుకోవాలంటే ముందుగా ఒక కడాయి పెట్టుకొని 1.5 కప్పు నీళ్ళు బాగా మరగనిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్, 1 స్పూను నెయ్యి, ఏ కప్పుతో నీళ్లు కొలుచుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు రాగి పిండి బాగా ఉంటలు కట్టుకోకుండా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ మీదే ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అలానే వదిలేయాలి, ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టేసేయాలి. నేను పక్కగా దింపి పెడుతున్నాను, మీరు స్టవ్ మీదే కొంచెం సేపు అట్లానే ఉండిచ్చేయండి. బాగా చల్లారిన తర్వాత ఇలా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత చపాతీ రుద్దుతాం కదా, అలాగా రాగి పిండి తీసుకొని కొంచెం పొడి రాగి పిండి ఈ ముద్దలుగా చేసుకొని, మీకు ఇది రాగి పిండి కానీ లూజ్గా ఉంది ముద్దలు రాలేదు అని అనుకుంటే మామూలుగా మనం చపాతీకి గోధుమ పిండి కలుపుకుంటాం కదా, కొంచెం గోధుమ పిండి కలుపుకోండి. మీకు ముద్ద రాలేదనుకుంటే ఇలాగా ఏం కాదు, కొంచెం గోధుమ పిండి కలుపుకుంటే టేస్ట్ ఏం మారదు, చాలా బాగానే ఉంటుంది. ఇలా పొడి పిండి వేసుకొని ముద్దలు చేసుకొని ఇలా రుద్దుకోండి. మనకి షేప్స్ అన్నీ కరెక్ట్గా రావాలా, ఒకే సైజు ఉండాలంటే ఒక ప్లేట్ తీసుకొని కరెక్ట్గా రౌండ్ షేప్లో చేసుకోండి. ఇలాంటి ప్లేట్ తీసుకొని అన్నీ ఒకే సైజులో ఉంటాయి, చూడడానికి బాగుంటాయి, పిల్లలు తినేదానికి బాగా ఇష్టపడతారు రౌండ్గా ఉంటాయి. ఇంకొకటి కానీ రుద్ది చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నీ రుద్దుకొని పక్కన పెట్టుకోండి. ఏమీ అతుక్కో, ఒకదాని మీదైనా ఒకటి అన్నీ చేసి పెట్టుకొని కాల్చుకోండి. ఏమి అతుక్కో, అన్నీ విడివిడిగానే ఉంటాయి. అన్నీ రుద్ది పెట్టేసుకొని చపాతీ కాల్చుకునేకి దోసరేకైనా మీరు దేని మీద కాల్చుకుంటారో ఆ పెనాన్ని వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోండి. నేను ఆనియన్తో పెనం మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను నెయ్యిని. ఇలా రాగి చపాతీలు వేసుకొని నీట్గా చపాతీలాగే కాల్చుకోవడమే. కొంచెం అవి లోపల దాకా ఉడకాలంటే ఇలాంటి పొడిగుడ్డతో అయినా అద్దుకోండి. ఇట్లా అదిమినట్టు అనండి, లోపల దాకా బాగా కుక్ అవుతుంది. ఇలా అన్నీ చూడండి. దీనికి ఆయిల్ లైట్గా వేసాను, ఎలా పొంగుతున్నాయో చపాతీలాగా. రాగి చపాతీ కానీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి ఇలా చేసుకుంటే. పిల్లలకు కానీ గట్టిగా లేకుండా పండ్లు లేని ముసలాళ్ళు కానీ ఈజీగా తినేయచ్చు. సేమ్ ఇలానే చేసుకోండి, చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి, తినేకి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ నేను ఒకటి వచ్చి ఆయిల్ వేయకుండా కాల్చాను, ఈ 5 వచ్చి ఇవన్నీ ఆయిల్ వేసి కాల్చాను. మీరు ఎలా అయినా కాల్చుకోండి, ఆయిల్ వేసి అయినా కాల్చుకోండి, వేయకుండా అయినా కాల్చుకోండి. రాగి చపాతీ అయితే మెత్తగా స్మూత్గా ఖచ్చితంగా వస్తుంది నేను చెప్పినట్టు చేస్తే. మీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.